హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు బిర్యానీ అయితే చేయబోతున్నానండి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే వెజిటేరియన్స్కి అయితే చాలా బెస్ట్ అండి. అసలు చికెన్ మటన్ లేదన్న ఫీలింగ్ కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు ఉలవచారు చేసుకొని ఆ బిర్యానీ రైస్ చేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా సూపర్గా ఉంటుందండి. పక్కాగా మీరైతే నాకు కామెంట్ కూడా చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ ఉలవలు అయితే తీసుకొని మట్టి ఏం లేకుండా చూసుకొని ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ విధంగా హాఫ్ కేజీ ఉలవలు తీసుకొని 2 లీటర్స్ వాటర్ వేసుకొని రైస్ కుక్కర్ క్లోజ్ చేసుకొని కుక్కర్లో 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. లేదంటే ఒకవేళ మనము 5 విజిల్స్కి అట్లా తీసుకున్న బయట మామూలుగా క్యాప్ తీసేసి కూడా పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో ఏంటంటే చాలా తొందరగా అయిపోతుందండి. సో అందుకోసం నేనైతే కుక్కర్లో పెట్టాను. ఈ విధంగా 6 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మాత్రమే ఓపెన్ చేయాలండి. ఈ విధంగా ఓపెన్ చేసి ఒకసారి మన ఉలవలు ఉడికినాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న ఉలవలు అయితే చాలా బాగా కుక్ అయిపోయినాయి చూడండి. లేదంటే ఒక 2 తీసుకొని నోట్లో వేసుకున్న అర్థమైపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము ఉలవ గుగ్గిళ్ళని సపరేట్ చేసుకోవాలి. చారుని అయితే సపరేట్ చేసుకోవాలండి. ఈ చారు తాలింపు కోసం అయితే నేను పక్కన అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఆ గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా 2 ఆనియన్స్ కొంచెం కారం వేసి పోపు చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా బలం అండి అవి. సో ఈ రసం కూడా పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని 4-5 ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని తాలింపుని మంచిగా ఎర్రగా వేగనీక ఒక ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ రసం చేస్తుంటేనే ఇల్లంతా గుమగుమల వాసన వస్తుందండి, అంత బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని పచ్చిమిర్చి మంచిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని ఈ విధంగా పెద్ద సైజుగానే కట్ చేసుకొని వాటిపైన కొంచెం సాల్ట్ వేసి మూత అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ అనేది ఈవెన్గా మంచిగా కుక్ అవుతాయి. వాటిపైన నేను కొంచెం కారం కూడా వేస్తున్నా, ఒకసారి చూడండి. టమాటోస్ పైన కారం కూడా వేసి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా చాలా బాగా కుక్ అయిపోయినవి. ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ఉలవచారు వేసాక చారులో కూడా మరుగుతాయి కాబట్టి ఈ విధంగా అయ్యాక కొంచెం చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉలవచారుని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు అయితే రెడీ అయిపోతుంది. ప్లెయిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు వా ఉలవచారు అంటే ఇలాగే ఉండాలి అని చెప్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మరిగించుకోవాలండి. ఈ తాలింపులో మొత్తం మన చారుని ఒకసారి మరిగించుకొని పైనంగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చల్లుకుంటే మన ఉలవచారు అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే మన టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని దించేసి పక్కన పెట్టుకొని ఉలవచారులోకి బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎందుకంటే బిర్యానీలోకి కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకొని చేసుకోవాలి, అప్పుడే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు అలాగే కొంచెం చెక్క అలాగే కొంచెం పువ్వు 3 యాలకులు 4 లవంగాలు అయితే వేసానండి. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసాను. ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను అండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా మంచిగా ఒకసారి వేయించుకోవాలండి. ఇలా వేగాక ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా అన్నీ కుక్ అయిపోయాక దీంట్లో నేను 1 kg రైస్ తీసుకుంటున్నాను అండి. సో 2 లీటర్స్ వాటర్ వేసి సాల్ట్ వేసుకొని లైట్గా కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. పైనుంచి ఇలా ధనియాల పౌడర్ వేసుకొని ఈ రెసిపీ కోసం ముందుగానే 1/2 అవర్ నేను కడిగి రైస్ అయితే నానబెట్టుకున్నానండి. ఆ రైస్ తీసి ఈ మరుగుతున్న ఎసరులో వేసుకోవడమే అండి. చాలా స్లోగా జాగ్రత్తగా వేసుకోండి, ఎసరు మరుగుతున్నాయి కాబట్టి మీద పడితే జాగ్రత్త అండి. సిమ్లో పెట్టేసుకొని రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని మీరు ఇంకా మూత పెట్టి 15 minutes ఉడికించుకున్నారంటే బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోతుందండి. మీ దగ్గర ఉంటే ఇందులో క్యారెట్ కూడా వేసుకోండి, క్యారెట్ ఇంకా పొటాటో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి, చూడండి మన వేడి బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.